అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ జ్యోతిష్యులు, పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, కుజస్తంభన ప్రభావం మీనరాశి వారి మీద ఎలా ఉండబోతుంది? కాస్త వివరించండి. తప్పకుండా. మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు పంచమంలోకి వెళ్తున్నాడు. అక్టోబర్ 19న కుజుడు పంచమంలో నీచత్వం పడుతున్నాడు అన్నమాట. ఈ రాశి వారికి ధనాధిపతి కుజుడు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు పంచమంలోకి వెళ్తున్నప్పుడు పంచమంలో కుజుడు అంత యోగాన్ని ఇవ్వడం అన్నమాట. అదే పంచమంలో కుజుడు నీచత్వం పట్టినప్పుడు అది ఫైనాన్షియల్గా ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి జన్మరాశిలోకి వచ్చేటప్పటికి రాహువు, సప్తమంలో కేతువు, అదేవిధంగా గురువు తృతీయంలో అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు కుజుడు కూడా దీనికి అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి ఇవ్వడం. అసలు కుజుడు పంచమంలో ఉన్నప్పుడు నీచత్వం పట్టినప్పుడు అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 7వ తారీఖున తిరోగమన స్థానంలోకి వెళ్తున్నాడు. డిసెంబర్ 7వ తారీఖున తిరోగమనంలోకి వెళ్ళినటువంటి కుజుడు జనవరి 21వ తారీఖున మిథున రాశిలోకి రావటం, ఫిబ్రవరి 24వ తారీఖున పురోగమనంలోకి మారటం, మళ్ళీ మార్చిలో రాశి వారికి వచ్చేటప్పటికి ఏప్రిల్ 3వ తారీఖున వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి కర్కాటకంలోకి నీచత్వం పడుతున్నాడు. జూన్ 7వ తారీఖున ఈ యొక్క సింహరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అన్నమాట. అంటే షష్టమంలోకి వెళ్తున్నాడు. ఈ రాబోతున్నటువంటి కాలంలో మనం గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి కుజుడు నీచత్వం పట్టినప్పుడు అంత యోగాన్ని ఇవ్వడం, వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మనం గమనించినట్లయితే అంత యోగకారకమైనటువంటి స్థితి కాదు. ఇది యాక్చువల్గా మీనరాశికి అంత టైం బాగాలేదు. ఓన్లీ అంటే గ్రహ గోచర రీత్యా రవి అప్పుడప్పుడు మంచి స్థానాలు కొన్ని నెలలు ఇస్తాడు, కొన్ని నెలలు ఇవ్వడు. కానీ ఓవరాల్గా చూసుకుంటే గురువు బలం బాగాలేదు. కానీ పంచమంలో ఉన్నటువంటి ఎవరైతే కుజుడు కొంచెం వక్రత్వం పొందినప్పుడు డిసెంబర్ 4వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. కానీ పూర్తిగా అనుకూలంగా లేదు. వ్యాపార రీత్యా అంతగా జరగకపోవటం, వ్యాపార పరంగాను మరియు పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక స్థితి, ప్రవర్తన వాళ్ళ విషయంలో కొంచెం ఆందోళన గురవటం అనేది జరుగుతుంటుంది. వ్యాపారంలో భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవటమే ఉత్తమం అన్నమాట. అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. మానసికంగా కూడా కొన్ని ప్రభావాలు చూపించే విధంగా ఉంది రాశి వారికి. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి భూ సంబంధితమైన విషయస్, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో చిక్కుకునే విధంగా ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండటం అనేది ఉత్తమం. మరియు అదేవిధంగా ఎప్పుడైతే కుజుడు ఈ యొక్క పీరియడ్లో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ప్రభావం అయితే ఇదే. డిసెంబర్ 7వ తారీఖు తర్వాత ఎప్పుడైతే తిరోగమనంలోకి వెళ్తాడో అప్పుడు కొంచెం రికవరీ అనేది ఉంటుంది. పోయినటువంటి కొన్ని విషయాల్లో కొన్ని తిరిగి పొందడం అనేది ఒక సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ లాగా ఉంటుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కొంచెం బెటర్ పీరియడ్గా చెప్పచ్చు అన్నమాట. అంతకుముందు పూర్వ పరిస్థితి వచ్చినట్టుగా అనిపిస్తుంది అన్నమాట మానసికంగా. ఫిబ్రవరి తర్వాత ఎలా ఉంటుందంటే ఫిబ్రవరి 24వ తారీఖు తర్వాత కొంచెం మళ్ళీ అదే బ్యాడ్ పీరియడ్గా, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు, సెల్ఫ్ డ్రైవింగ్లో కొన్ని ఇబ్బందులు, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొన్ని ప్రభావాలు అనేవి ఉంటాయి. ఇలా ఏప్రిల్ 3వ తారీఖు తర్వాత మళ్ళీ తిరిగి పంచమంలోకి అంటే కర్కాటకంలో నీచత్వం పట్టినటువంటి ఈ గ్రహం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. సో కుజుడి యొక్క స్థితిగతి ఈ రాశి వారికి జూన్ వరకు సరిగా ఉండదు. జూన్ తర్వాత ఈ రాశి వారికి బాగుంటుంది. కుజమాందాబ్దం అనేది ఈ రాశి వారికి యోగించట్లేదు. కుజమాందాబ్దం అనేది యోగించేటువంటి గ్రహం వచ్చినప్పటికీ స్థానం షష్టమ స్థానం. ఎప్పుడైతే కుజుడు ఈ రాశి వారికి సింహంలోకి ప్రవేశిస్తాడు అంటే జూన్ 7వ తారీఖు నుంచి ఈ రాశి వారికి మళ్ళీ అనుకూలమైనటువంటి ఫలితం 2025 జూన్ తర్వాత కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలోకి వెళ్ళి ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే వీటన్నిటిని సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ముందు ఇరుక్కుపోవటాన్ని, ఈ యొక్క బాధని ఎక్కువగా చేస్తాడు. దీనికి తగినట్టుగానే వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది స్టార్ట్ అయింది. ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం నెక్స్ట్ రాబోతున్నటువంటి 2025 మార్చి టైంకే వచ్చేటప్పటికి జన్మరాశిలోకి శని ప్రభావం జరుగుతున్నది. ఆ టైంకే వచ్చేటప్పటికి వీడి కుజుడు కూడా వచ్చేటప్పటికి వీడికి ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో కుజుడు ఉండటం, నీచత్వం పట్టడం అన్ని సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి వీటి మీద కొంచెం ఎఫెక్ట్ అనేది గట్టిగానే ఉండే విధంగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకుండా ఉంటే ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ అయ్యేటువంటి నేచర్ కొద్దిగా తగ్గించుకోవటం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితంలో కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మెయిన్గా వీరు గృహం కానీ వాహనం కానీ కొనేటప్పుడు దాని గురించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఎక్కడ సంతకాలు పెట్టాలో, ఎక్కడ సంతకాలు పెట్టకూడదు,
తెలుసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. చిక్కుల్లో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధితమైన విషయాల్లో కూడా తీసుకున్నటువంటి సంబంధం ఎక్కడి నుంచి సంబంధం వస్తుంది, ఆ సంబంధం కరెక్టా కాదా, ఆ సంబంధం విషయాల్లో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ముందుకెళ్ళాలి. కుజుడు గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కుజుడు మోసపూరితమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే బయట కనపడే, ఇప్పుడు ప్రజెంట్ నేచర్ అదే కదా, బయటకు కనపడేవాడు ఒకడు, స్టేటస్ ఒకటి ఉంటుంది. మంచి వాళ్ళనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం వాట్సాప్ చూస్తే అదే, వాట్సాప్ చూస్తే ప్రతి ఒక్కరు స్టేటస్ ఎంజాయింగ్ టుడే విత్ అదే అంటాడు, ఇంట్లో చూస్తే ఏమి ఉండదు. కానీ మనం ఆ స్టేటస్ చూసి వీడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటాం, ఇక్కడ ఏమీ ఉండదు. సో అంటే జనాలకి కనపడేది ఒకటి, లోపల ఉండేది ఇంకొకటి. మోసపూరితమైనటువంటి కాలం ఇది. కుజుడే రాజు ఇప్పుడు ఈ సంవత్సరానికి కూడా. కాబట్టి జనాలు ప్రతి ఒక్కదాన్ని, అభద్రతా భావాన్ని మరియు అదేవిధంగా ఈ విషయాలన్నీ గమనించుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. అంతేగాని అన్నెసెసరీగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఈ యొక్క వైవాహిక జీవితంలో కూడా అన్నీ బయట కనపడేది ఒకటి. ఎన్నో అప్పులు ఉండొచ్చు, బయటకేమో వాడు రోజు తెల్లటి కద్దరేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ జనాలు ఈ రోజుల్లో. అంటే అలా ఉంటేనే అప్పిస్తాడు వీడు, వాడు చూసి ఒక 5 లక్షలు 10 లక్షలు. నువ్వు నార్మల్గా నిజాయితీగా అడిగితే ఎవడు డబ్బులు ఇవ్వడం. అలాంటి సిచ్యువేషన్లో డబ్బు ఇచ్చినప్పుడు వాడు లోపల చిరిగిన మనీ చూడడం. వీడు అప్పు తీసుకొని 5 లక్షలు, వాడు 5 లక్షల రూపాయలు అప్పు తీసుకొని వాడు వచ్చి వీడి ఇంటి ముందు నుంచొని, ఎవరైతే అప్పిచ్చిన వాడు 10,000 రూపాయలు తీసుకెళ్తాడు. ఇచ్చిందంతా 5 లక్షలు, వీడు తిరిగి ఇచ్చేదంతా నెల 10,000 ఇంటి ముందు నుంచోరు. అంటే నువ్వు 5 లక్షల రూపాయలు వాడి అకౌంట్లో వేసి నెలకి నువ్వు తీసుకునేదంతా 10,000 రూపాయలు తీసుకుంటావు. తిరిగి డబ్బులు అడిగితే ఏమంటారు జనాలు? ఎవరు ఈ రోజులో అలాగే ఉన్నారు జనాలు. ఏం చేసుకుంటావు ఉంటావు. వీడు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాడు, వాడు ఆ 10,000. అంటే జనాలు రజోగుణ కారకమైనటువంటి సమాజం ఇది. సమాజం అదే, రజోగుణ కారకమైనటువంటి సమాజమే. ఈ రోజుల్లో టెంపుల్లో, దేవాలయాల్లో ఉండేటువంటి రాజకీయం ఎక్కడ ఉండవు. దేవాలయాల్లో చైర్మన్లు అందరూ ఎవరు? తాగుబోతులు, తిరుగుబోతులు, ఎదవలు, గూండాలు, వీళ్ళందరూ రాజకీయ అక్కడ చైర్మన్లు. వీళ్ళు అడగానే పూజారులు వాళ్ళకి సన్మానాలు చేయటం, ఒకే ప్రదక్షిణలు చేయటం. ఇది సమాజం ఎలా ఉంది? నిజంగా ఆలోచిస్తే ఇదే కదా. ఇప్పుడు మనం హిందువులం అని చెప్పి మనం ఎంతో, మనకి నష్టం జరుగుతుంది అంటాం. నష్టం చేసేదంతా ఎవరు? నష్టం చేసేదంతా హిందువులే. ముస్లిమ్స్ వచ్చి హిందూ దేవాలయాల్లో వాళ్ళేమీ చైర్మన్గా లేరు, క్రిస్టియన్స్ వచ్చి హిందూ దేవాలయాల్లో చైర్మన్స్గా లేరు. మన వాళ్ళే మనకు మోసం చేస్తారు. ఇది నిజం. ఈ నిజాన్ని నిజంగా ఒప్పుకోరు జనాలు. మరి ఆ చైర్మన్గా నుంచున్న వాళ్ళందరూ, తాగుబోతులు, తిరుగుబోతులు. కనీసం దేవాలయానికి వచ్చినప్పుడైనా సరే కొంచెం శుచి శుభ్రంగా రారు. ఇప్పుడు 100 మంది జనాలు క్యూ లైన్లో వెయిట్ చేస్తుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కో లేకుండా ఈ తాగుబోతు, తిరుగుబోతు, రాత్రంతా తాగి హ్యాంగ్ ఓవర్ తగ్గకుండా వచ్చిన వాడికి వచ్చేటప్పటికి ముందు లోపలికి తీసుకెళ్ళి తీర్థప్రసాదాలు ఇచ్చి ముందు వాడికి సాల్వ కొప్పుతారు. మనం వేసే కానుకలన్నా వారు సరిగా ఉపయోగిస్తున్నారంటారా, లేదా దుర్వినియోగం జరుగుతుందంట? దుర్వినియోగమే కాదు జరిగేది. ఆ టెంపుల్స్లో అంతా టెండర్లన్నీ వాళ్ళు లోపాయికారి ఒప్పందాలతో అక్కడ ఉండేటువంటి ఈవోలతో కుమ్మక్కయి కమిషన్లు తీసుకొని వాడికి టెండర్ ఇస్తారు. చెప్పులు పెడితే 10 రూపాయలు, బండి ఆపితే 50 రూపాయలు. నిజంగా ఆంధ్ర తెలంగాణలో బండి ఆపితే 50 రూపాయలు తక్కువ ఎక్కడా లేదు. నేను ఒకటే విషయం అడుగుతాను, ఇప్పుడు మన దేవాలయాల్లో మనం బండి పెడితే డబ్బులు ఎందుకు ఇవ్వాలి అసలు? అంటే నువ్వు డబ్బులు దేవుణ్ణి అమ్ముకుంటున్నారా వీళ్ళు డైరెక్ట్గా? లిటరల్లీగా అదే చేస్తున్నారు. ఇప్పుడు కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నాకే ఒక్కోసారి చాలా బాధేస్తుంది. దేవాలయంకి వెళ్తే ఇట్ ఈస్ బికమ్ కమర్షియల్. టెంకాయ దేవాలయంలో కొంటే 50 రూపాయలు, బయట 25 రూపాయలు. అంటే దేవుడు నమ్ముకుంటున్నారా? నీకు అభిషేకం చేస్తే ఇంత, ఏదైనా స్పెషల్ సేవ చేస్తే తీసుకో. కొన్ని దేవాలయాల్లో స్పెషల్గా వచ్చేటప్పటికి దేవుని చూడాలంటే డబ్బులు లేకే కదా దేవుని చూడడానికి వస్తున్నారు. అదే మీ దృష్టిలో ఈ కానుకలు వేయడం కంటే లేనివాడికి కొంచెం అన్నం పెట్టడం ఇలాంటివి చేస్తే బెటర్? లేనివాడికి నువ్వు అన్నం పెడితే ఎవరు తీసుకోండి ఈ రోజుల్లో. డబ్బులే కావాలి. నేను ఛాలెంజ్ చేస్తాను, నువ్వు రోడ్డు మీద హైదరాబాద్లో వెళ్ళి అడక్క తినే వాళ్ళ దగ్గరికి నేను నీకు అన్నం పెడతాను రమ్మంటే ఎవడు రాడు. ఛాలెంజ్ ఇది. డబ్బులే కావాలి వాళ్ళకి. ఇది నువ్వు రోడ్డు మీద అడక్క తినేవాడు, అడక్క తింటున్నారంటే వాళ్ళు ఏదో చీపర్స్ అనుకోవాక. నువ్వు ఎవడో, నేను కళ్ళారా చూశాను. నేను ఒకరోజు బయటకు బైక్ మీద వెళ్తూ ఉంటే ఒక ఫ్యామిలీ ఒక ముసలామని తీసుకొచ్చేసి బైక్లో తీసుకొచ్చి ఆమె డ్రాప్ చేశారు సిగ్నల్లో. మియాపూర్ క్రాస్ రోడ్స్లో దింపారు. ఆమె క్యారేజ్ కూడా ఇచ్చారు. అంటే ఏంటి, మార్నింగ్ డ్యూటీకి దించారు ఆమె.
మళ్ళీ సాయంకాలం వచ్చి పికప్ చేసుకున్నారు. అంటే ఏంటి ఆ డ్యూటీ అన్నమాట అది. ఆమె ఏజ్ అయిపోయింది కాబట్టి ఆమె ఉదయం నుంచి సాయంకాలం వరకు సంపాదించే డబ్బు ప్రిజర్వ్ చేస్తుంది. అది అంటే ఆమె డ్యూటీ అది. వీళ్ళు మళ్ళీ డ్యూటీకి వెళ్ళారు, భార్యాభర్త ఇద్దరు డ్యూటీకి వెళ్ళారు. అంటే ఏంటి సమాజం ఇలాగే ఉంది. దిస్ ఈజ్ యాక్చువల్ రియల్ ఫ్యాక్ట్. రియల్ ఫ్యాక్ట్ మాట్లాడితే చాలా మందికి నచ్చదు. కానీ నేను ఒకానొక సమయంలో ఓ దేవాలయానికి వెళ్ళాను. నాకు ఎదురైనటువంటి ఒక చిన్న సిచ్యువేషన్ ఇది. నేను వెళ్ళాను, ఒక ఈవో, నేను పంచాంగం రాస్తాను. నేనేం చెప్పాను, నేను పంచాంగాన్ని ఫ్రీగా ఇస్తానని చెప్పాను దేవాలయానికి. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక దేవాలయానికి ఫ్రీగా ఇస్తానని చెప్పాను. ప్రింటింగ్ వాళ్ళు చేసుకోవాలి కదా. నేను పడిన సంవత్సరం కష్టం అది. ఎంతో కష్టపడి నేను తయారు చేస్తాను. అది ఫ్రీగా ఇస్తానంటే కూడా పక్కనే ఒక జస్టిస్ ఉన్నాడు, అంటే ఒక కోర్టు లాయర్ కాదు ఆయన, జడ్జి ఉన్నాడు. ఆ ఈవో నన్ను డబ్బులు అడిగాడు, నాకు ఎంత ఇస్తాను అడిగాడు. నేను చెప్పాను నేను ఒక సైంటిస్ట్ని, ఉద్యోగం చేస్తూ కష్టపడి నేను తయారు చేస్తాను. నేను హిందూ ధర్మం గురించి ఒక సహాయం చేయడానికి దేవాలయం కోసం వచ్చాను. మరి నువ్వు నన్ను డబ్బులు అడుగుతున్నావు, నేను ఎందుకు ఇస్తాను? ఎవ్వరు ప్రతిఘటించలేదు నా చుట్టూ ఉన్నటువంటి వారు. అంతే, దిస్ ఈజ్ ద లైఫ్. నాకు దాంతో విరక్తి పొందాను. మీనరాశి గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మరి వీళ్ళు మంచి పరిహారాల గురించి చెప్పేటప్పుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడికి ముందుగా వచ్చేటప్పటికి బెల్లాన్ని పాలని కలిపి అభిషేకం చేసుకుంటే కార్తీక మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తారు. ఈ పరిహారాల గురించి కూడా వచ్చేటప్పటికి మీరు స్వయంగా పరిహారం చేసుకుంటే మంచిది. ఎందుకంటే సొంతగా పరిహారం చేసుకున్నప్పుడు ఎక్కువగా ఫలితం వస్తుంది. అంతేగాని మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చేసుకోవాల్సిన అవసరం లేదు. కుజగ్రహ మంత్రాన్ని చదవండి, కష్టాల నుంచి ఆ దేవుడే కాపాడుతాడని నమ్మండి. స్వస్తి.